ఆరంభ ప్రార్థన నుంచి పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో నడిపించబడ్డారని నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్యలోకి వచ్చినటువంటి సోదరులు జో జాకబ్ గారు, ఆయన పేరు. ఒకప్పుడు ప్రభువును ఎరిగి ఉండి కూడా దేవునికి చోటిగినటువంటి స్థితిలో జీవించి ప్రభువు ఆయన దర్శించగా భయంకరమైనటువంటి జీవితంలో నుంచి విడుదల పొంది ఈ రోజున దేవుని కృపను బట్టి దాదాపు 13 సంవత్సరాలుగా దేవునికి సాక్షిగా ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ బోర్డు పట్టుకుని ఆయన నిలబడతారు. డిమార్ట్ దగ్గర, ఇలాంటి ప్రదేశాల్లో, ఒకచోట కాదు, విజయవాడ కానీ కాకినాడ కానీ ఇలాంటి ప్రదేశాల్లో మంచి జన రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో నిలబడి ప్రియులారా వారికి దేవుని మాటను ప్రకటించి వారిని ప్రభువు దగ్గరకు నడిపించేటువంటి ఒక మంచి సాధనంగా దేవుడు ఆయన నడిపిస్తున్నాడు. దేవుని సాధనంగా దేవుడు ఆయన వాడుకుంటున్నాడు. ఆయనకి దేవుడు ఇచ్చిన పిలుపు ఏంటంటే సంచార సువార్థికుడు. ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు. నిన్నటి దినమైతే నిడదవోలులో ఒక పెద్ద మార్కెట్, అది వీక్లీ వన్స్ జరుగుతుంది. మనకు ఎలాగ ద్వారపూడిలో బుధవారం జరుగుతుంది కదా మన మార్కెట్, అలాగా సుమారుగా 7 గ్రామాల నుంచి ఆ నిడదవోలు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మార్కెట్కి రావడం, అక్కడికి వచ్చి సరుకులు కొనుక్కొని వాళ్ళు వెళ్తూ ఉంటారు. అలాంటి ప్రదేశంలో ప్రియులారా దేవుని మాటను ప్రకటిస్తూ దేవుని కొరకు నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అక్కడే రాత్రి వరకు కూడా పనిచేశారు. దేవుడు ఆయన ద్వారా ఇలాగ అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి యవనస్తులను పెద్దలను ప్రభు దర్శిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు కూర్చోండి. మనొక రోజు ఆయన ఎండలో ఈ బోర్డు పట్టుకుని ఆయన నిలబడినప్పుడు ప్రియులారా, ఆ నిలబడినటువంటి స్థితిలో భయంకరమైనటువంటి ఎండ, ఈ టైంలో నేను మందిరానికి ఎందుకులే వెళ్ళడం అని చెప్పి ఒక సహోదరి ఇంట్లో ఉండిపోయిందట. ఇంట్లో ఉండిపోతే ఇదిగో ఆయన చూస్తున్నావు కదా, నువ్వు ఇంత ఎండలో ఆయన బోర్డు పట్టుకుని నిలబడ్డాడో, కానీ నీకంతా సౌకర్యం ఉండి కూడా దేవుని సన్నిధికి వెళ్లకుండా నువ్వు ఇంట్లో ఉండిపోయావు. వెంటనే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళు అని పరిశుద్ధాత్ముడు ఆమెతో మాట్లాడారు. ఆయనను చూసినప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏం చెప్పలేదు, కేవలం ఆ బోర్డు పట్టుకుని మంచి ఎండలో నిలబడ్డాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ ఉదయం మేము బయలుదేరి కారులో వెళ్తున్నప్పుడు తిమోతి నేను ఆయన బయలుదేరి వెళ్తున్నటువంటి సమయంలో ఆయన చెప్పినటువంటి మాట, ఆ సహోదరు చెప్పిందట, బ్రదర్ మీరు ఆ బోర్డు పట్టుకుని నిలబడ్డం పరిశుద్ధాత్ముడు నన్ను హెచ్చరించాడు, కాబట్టి నేను ఆరాధనకు ఈరోజు వెళ్ళాను అని చెప్పడం జరిగింది. అంటే కొన్నిసార్లు ఎండగా ఉందని, వర్షం వస్తుందని, పని ఎక్కువ ఉందని, చాలా రకాలుగా ఆరాధనకు దూరం అయిపోయినటువంటి వాళ్ళుగా కొంతమంది ఉంటారు. లాభం వస్తుందంటే ఆరాధన కొట్టేసి ముందు అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఇది నిజంగా చాలా బాధాకరమైన పరిస్థితి. ఎంత చెప్పినా కూడా ఇలాంటి ఆలోచనలను కొంతమంది విడిచిపెట్టుకోరు. ఇబ్బందుల్లో ఉన్నాం కదా, కాస్త డబ్బులు ఎక్కువ వస్తే ఏదో రేపు మంగళవారం ఆ వాయిదా కట్టేయచ్చు, ఎన్నో రకాల ఆలోచనలు ఉంటాయి. కానీ దేవుని మాట వినకుండా ప్రియులారా, మనం ఒకవేళ ఆ రోజు దేవుని సన్నిధికి వెళ్లకుండా ఉండి మనం కనుక సంపాదనలో పడిపోతే, చాలామంది చెప్పిన సాక్ష్యాలు నా జీవితంలో నేను చూసినటువంటి అనుభవం ఏంటంటే, వాళ్ళు నష్టపోయారు తప్ప వాళ్ళ సమస్యల్లో నుంచి బయటికి రాలేదు. యెహోవాను విడిచి వేరొకను అనుసరించే వారికి శ్రమలు విస్తరించును అని రాయబడి ఉంది. నీవు దేవుణ్ణి అనుసరిస్తే నీ శ్రమల నుంచి బయటపడడానికి ఆయన నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. నీ దగ్గర ఉన్నటువంటి దానితోనే దేవుడు అందులో నుంచి నేను బయటకు తీసుకురాగలడు. ఆయన తప్పకుండా నీకు సహాయం చేయగలడు. తల వంచుకుంటానేమో, లేకపోతే నేను సిగ్గుతో తల దించుకుంటానేమో అనుకునే దగ్గర ఆయన తల ఎత్తేవాడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ సహోదరులు సామర్లకోటలో ఆయన కొంత సమయం సాక్ష్యం వాక్యం కూడా తెలియచేయటం జరిగింది. ఒకవేళ ఈరోజు తండ్రుల దినోత్సవం రోజు ఇక్కడ ఎవరైతే తండ్రులు ఉన్నారో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడిచ్చినటువంటి స్థానం చాలా విలువైంది. ఆ తండ్రిగా దేవుడిచ్చినటువంటి ఆ బాధ్యతను మీరు గుర్తించాలి, గౌరవించాలి, దేవుని ఘనపరుస్తూ ఆ స్థానాన్ని జాగ్రత్తగా నిర్వహించాలి. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం. ఒకవేళ ఈ తండ్రుల దినోత్సవం రోజు సందేశాన్ని వినాలంటే నేను అక్కడ సామర్లకోటలో తండ్రులు 3 ఆ 3కి మనం లోబడాలని ఈ సందేశాన్ని అక్కడ చెప్పడం జరిగింది. అక్కడ బ్రదర్కి అంత సమయాన్ని ఇవ్వలేకపోయాను, ఎందుకంటే మేము వెళ్ళింది కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. వర్షం పడతానే ఉంది, ప్రయాణం వర్షం వల్ల కొంత ఇబ్బంది అయినా దేవుడు వాతావరణాన్ని అనుకూలంగా చేసి మీ మధ్యలోకి మళ్ళీ దేవుడు మమ్మల్ని నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక.
దేవుని మహిమపరుస్తూ మీరందరూ చప్పట్లతో దేవుని మహిమపరచండి. ఈ సహోదరుని బట్టి, ఈ సువార్థికులను బట్టి దేవునికి మనసారా స్తుతి చెల్లిస్తూ వారికి నేను ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. మనకి గంట సమయం ఉంటుంది. ఆయన సాక్ష్యము, తర్వాత వాక్యం. సాక్ష్యం అక్కడ చెప్పారు. ఒకవేళ ప్రభువు నడిపిస్తే ఆత్మల సంపాదన గురించి ఏ రీతిగా మనం ముందుకెళ్లాలో, వారు ఏ రీతిగా ప్రభు నడిపిస్తున్నాడో వారిని చూసి అనేక మంది ఎలాగా ప్రేరేపించబడి ఈ రోజున అనేక ప్రాంతాల్లో దేవుని మహింపరుస్తున్నారు. ఈ విషయాలు విని దేవుని మహింపరుద్దాం. మనం కూడా మన జీవితాలు దేవునికి సమర్పణ చేసుకుందాం. ఈ మాటలు అంగీకరించిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. రండి బ్రదర్. అందరికీ వందనములండి. స్పెషల్ గ్రీటింగ్స్ పాస్టర్ గారికి, ఫ్యామిలీకి, ఎల్డర్స్కి, కూడి వచ్చిన మీ అందరికీ. మీరు వెరీ స్పెషల్ పీపుల్. మీరు లేకపోతే మేము ఇక్కడ చెప్పేది గాలిలోకి, గోడలకే. సో నాకు కాదు, క్లాప్స్ అన్నీ మీకే. వెరీ నైస్, వండర్ఫుల్. మరి వీళ్ళరా, నేను ఇక్కడ నిలబడి మీ మధ్య ఉండడానికి నాకు ఏ విధమైన యోగ్యత లేదు. మనకు మాట తెలుసు, దేవుడు మూర్ఖులను ఎన్నుకుంటాడని, జ్ఞానులను సిగ్గుపరుస్తాడని. మరి నేను నిజంగా మూర్ఖుల్లో నంబర్ 1 ఇన్ ద లిస్ట్ అయి ఉంటాను, లేకపోతే ఇక్కడ చూడండి ప్రియులరా, జీవితంలో ప్రతి డిపార్ట్మెంట్ ఆఫ్ లైఫ్లో నేను ఓడిపోయి ఉన్నాను, ఫెయిల్యూర్ చూశాను. స్కూల్లో, కాలేజీలో, స్పోర్ట్స్లో, మ్యూజిక్లో, మోరలీ, చర్చ్లో ఎక్కడైనా ఓడిపోయి ఉన్నది ఎవరైనా ఉన్నారంటే నేను. ఎందుకనంటే చిన్నప్పుడు నాకు 3.5 సంవత్సరాల్లోనే అపవాది నా కన్ను, నా హృదయాన్ని దొంగిలించేసింది. చాలా భయంకరమైన జీవితం జీవిస్తూ ఉండేవాడిని చిన్నప్పటి నుంచే. స్కూల్ డేస్లో నుంచి అపవిత్రత అనేది మనకి యవన కాలం పెద్దవారు ఏక తెలుస్తుంది, కానీ చిన్నప్పుడు ఎల్కేజీ ఏజ్లో నుంచి నాకు తెలిసేటట్టు అపవిత్ర ఆత్మ నన్ను వలలో వేసుకున్నాను. చిన్నప్పటి నుంచి సండే స్కూల్స్కి, యూత్ రిట్రీట్స్కి, కన్వెన్షన్కి వెళ్తూ ఉండేవాడిని. వెళ్ళి ఉన్నప్పుడు అనుకుంటే ఉండేవాడిని, హాల్లో నుంచి బయటకు వెళ్ళిపోయాక నా జీవితం మారిపోవాలి, ఇంకా మళ్ళీ ఎలాంటి జీవితం జీవించకూడదు అనుకునేవాడిని. కానీ హాల్లోకి వెళ్ళాక, బయటికి వెళ్ళాక నా జీవితం మళ్ళీ మారిపోయేది. నిలబడి ఉండేవాడిని కాదు, స్థిరత్వం ఉండేది కాదు, లోకపు ఆకర్షణకి, భ్రమకి పడిపోయేవాడు. ఇలాగా సంవత్సరం వెంబడి సంవత్సరము చాలా ముదురు అయిపోయాను. ఇంకా చివరికి నాలో ఒక విధమైన ఆశ అపవాది నాలో పెట్టింది. అది ఏంటి అంటే, ఇంకా నీ జీవితం అంతం చేసేసుకోవాలి, ఇవన్నీ మర్చిపోవాలి అని. సో గోవా వెళ్ళినప్పుడు నేను ఫ్రీక్వెంట్గా గోవా, బాంబే వెళ్తూ ఉండేవాడిని. ఎందుకనంటే మీకు చెప్పినట్టు నా కన్ను ఆకర్షణలకి లోనైపోయింది. ఏది చూస్తే అది నాకు కావాలి, దురాశ ఉండేది. ఏది చూస్తే అది కొనుక్కోవాలి, పొందాలి, అది దొరకపోతే దొంగదానం చేయాలి. అలాంటి ఆశతోటి నేను ఎక్కువగా ప్లేసెస్కి వెళ్తూ ఉండేవాడిని. సో గోవా వెళ్ళినప్పుడు అపవిత్రాత్మ డెక్ మీద నుంచి సీలోకి దూకేసి సముద్రంలోకి అంతం చేసేసుకోవాలన్న తలంపు కూడా పెట్టింది. కానీ ప్రభువారు మరణంని ఎవరైతే గెలిచారో ఆయన నిజంగా నన్ను ఆ సమయమున మరి ఆపివేసి ఈరోజు ఇక్కడ నిలబెట్టారు. ఆయనకి తెలుసు ఇలాంటి దినాల్లో, రాబోయే దినాల్లో నేను ఎక్కడ నిలబడి ఆయన గురించి సాక్ష్యం పంచుకోవాలి, రాజ్య గురించి ఆత్మలు సంపాదించాలి అన్న ప్రణాళిక కలిగారు. కాబట్టి ఆ రోజు నన్ను అలౌ చేయనివ్వలేదు దానికి. మరి అలాగే రెండవదిగా నాకు కిడ్నీలో రాళ్ళు ఉండేయండి. నేను బాగా నొప్పికి తట్టుకోలేని స్థితిలో ఉండేవాడిని, తిరిగిపోవడం, కూర్చోలేక, నిలబడలేక. ఇలాంటి పరిస్థితిలో నన్ను ఫ్రీక్వెంట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళేవారు మా పేరెంట్స్, హైదరాబాద్లో, విజయవాడలో, ఏలూరులో. సో ఇలాంటి పరిస్థితిలో నేను అనుకునేవాడిని, నేను త్వరగా చనిపోతానేమో, కిడ్నీలు పాడైపోతాయి, ఎలా బ్రతకాలో ఏంటో అని అనుకుంటూ ఉండేవాడిని. కానీ ఈ మారు మనసుతో కూడిన రక్షణలోకి ఏ సంవత్సరం దేవుడు నన్ను నడిపించాడో ఆ సంవత్సరం నుంచి నాకు నొప్పి రావట్లేదు. అప్పుడు ఎవరైతే నన్ను రక్షణలోకి నడిపించారో ఆ సేవకుని దగ్గరికి వెళ్ళి
నేను అడిగాను, ఏమండి ఈ సంవత్సరం నుంచి రావట్లేదేంటి, కిడ్నీలో నొప్పి ప్రతి సంవత్సరం వచ్చేదంటే ఆయన చెప్పారు, దేవుడు నిన్ను స్వస్థపరిస్తే, రక్షిస్తే సంపూర్ణ రక్షణ స్వస్థత ఇస్తాడు. సగం ఇచ్చి సగం వదిలిపెట్టాడు. ఆత్మీయంగా, శారీరకంగా, సంపూర్ణంగా నేను స్వస్థపరిచాడు కాబట్టి నీకు రావట్లేదు అని చెప్పాడు. సో అది 2013లో దేవుని దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడు 2025 13 సంవత్సరాలండి. ఈ నొప్పి వలన మరి ఇంకొకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా నన్ను కాపాడాడు. మరి ఈ సాక్ష్యము ప్రభువుకి ఆత్మలు సంపాదించడానికి మీరు నంబరు, కనీసం ఇంతమందికి చెప్పుంటాను. ఈ నంబర్ కూడా తక్కువే. ఒకప్పుడు నేను అపవాదికి ఒక ఏజెంట్ లాగా ఉండేవాడిని. నన్ను అంత అపవిత్రతలో వాడుకున్నదంటే ఎన్ని ఆత్మలు అపవాది సంపాదించుకోవడానికి వాడుకుంది. కానీ దేవుని దగ్గరికి చాలా లేటుగా వచ్చాను. 40 సంవత్సరాలు, 42 సంవత్సరాలు ఆ సమయానికి వచ్చాను. నేను బాధపడి ఏడుస్తూ ఉన్నాను. జీవితం అంతా అయిపోయింది. ప్రతి దినము, ప్రతి సమయమందు, బస్సులో, ట్రైన్లో, రోడ్డు మీద, కాలేజీలో, స్కూల్లో నా కళ్ళన్నీ అపవిత్రతో నిండి ఉన్నాయి. ఎక్కడ ఆడవారు కనిపిస్తే ఎక్కడ ఫ్రెండ్షిప్ పెట్టుకొని ఫోన్ నెంబర్స్ తీసుకొని పాడు చేస్తూ ఉండేవాడిని. సరిగ్గా చెప్పాలంటే ప్రతి దినము నిన్ను నేను సిలువ వేస్తా, నీ ప్రక్కలో పొడుస్తూ ఉన్నాను నా 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 దుష్టిని జీవితం వలన అని నేను ఏడుస్తా బాధపడతా ఉన్నాను. ప్రభువారు నాతో మాట్లాడేటప్పుడు సిలువ మీద ఆఖరిగా సైనికుడు ఒక్కసారి నన్ను పొడిచాడు. నాలో ఉన్న రక్తం అంతా కారిపోయి నేను చనిపోయాను. ఆఖరిగా ఆ సైనికుడు ఒక్కసారి పొడిచాడు, కానీ నువ్వైతే నన్ను 42 సంవత్సరాలు పొడిచావు. ప్రతి దినము అయినప్పటికీ నువ్వు నన్ను పొడిచిన పోట్ల కన్నా, నువ్వు నాకు ఇచ్చిన వేదన కన్నా, బాధ కన్నా నా ప్రేమ బలమైంది. కాబట్టి 42 సంవత్సరాలు పొడిచిన పొడుపులు నేను తీసుకొని నీకు విడుదల, జయం ఇస్తాను. ఇప్పుడైనా నా తట్టు తిరిగితే, నా నామమున నువ్వు నీ పాపము ఒప్పుకుంటే అంటే, ప్రియులారా, నేను ఇంక వెనక్కి తిరగలేకపోయాను. నాకు అర్థమైంది, 3 విషయాలు అర్థమైనాయి. ఒకటి, దేవుని ప్రేమ అనేది లోక ప్రేమ, పాప ప్రేమ కన్నా ఎంత బలమైందో చూశాను నేను. విడుదల లేకపోతే పాప ప్రేమే బలమైందని అనేవాడిని, లోకం అంతా చెప్పేవాడిని, పాడు చేసేవాడిని. నెంబర్ 2, దేవుని పరిశుద్ధత శోధన కన్నా, పాపము కన్నా బలమైందని నిరూపించేది. 13 సంవత్సరాలు అయిందన్నాను. మరి ఇంకొకసారి అక్రమ సంబంధం కానీ, ఫోన్లో చాటింగ్ కానీ నేను ఎప్పుడు చూడలేదు, చేయలేదు. దేవుని పరిశుద్ధత పాపము కన్నా ఎంత బలమైందో చూపించేది. 3వది, నరకము కన్నా పరలోకం ఎంత బలమైందో చూపించేది. దేవునిలోకి వచ్చాక, సంబంధం కలిగి ఉన్నాక, పాపం పట్ల, లోకం పట్ల నాకు ఉన్న వాంఛ దేవుడు చంపేశాక పరలోకపు ఆనందం నా హృదయంలోకి రావడం చూసి, పరలోకం ఎంత బలమైంది నరకం కన్నా అని చూశాను. నేను లోకంలో ఉన్నాను అనగా ఎప్పుడు శోధనలోనే ఉంటాను మీ అందరిలాగా. కానీ ఈ 3 విషయాలు నేను జ్ఞాపకం తెచ్చుకొని దేవుడు నా జీవితంలో చేసినవి మరెన్నడూ వెనక్కి నన్ను పడనివ్వలేదు. నెంబర్ 1, దేవుని ప్రేమ పాపపు ప్రేమ కన్నా బలమైనది. నెంబర్ 2, పరిశుద్ధత పాపము కన్నా బలమైనది. నెంబర్ 3, పరలోకం నరకము కన్నా చాలా బలమైనది. దేవుడు నాతో తోటే అన్నాడు, నేను పరిశుద్ధమైన దేవుణ్ణి, నా నివాస స్థలము పరలోకము, నా ప్రేమ మించింది ఏమీ లేదని నువ్వు వింటున్నావు కదా. సాతాన్ని శపించింది ఎవరు? నేనే. నరకాన్ని చేసింది ఎవరు? నేనే. నా చేతిలోంచి ఎవడు విడిపించుకుంటాడు? ప్రియులారా, ఎంత భయంకరమైన శోధనైనా నన్ను పారేయలేదు.
నేను మొబైల్ మీద టెస్ట్ మనీస్ చేస్తూ ఉంటానండి, అందరికి పంపిస్తాను ఈ రోజుల్లో. మరి నేను అవి డిజైన్ చేస్తున్నప్పుడు మీ అందరికి తెలుసు, మధ్యన యాడ్స్ వస్తాయి, అడ్వర్టైజ్మెంట్స్, చాలా భయంకరమైన శోధనకరమైన అడ్వర్టైజ్మెంట్స్. నేను బ్యాచులర్ని ఒక్కడే ఉంటాను ఇంటి దగ్గర, రాత్రుళ్ళు చేస్తాను, చాలా తొందర చేస్తుంది అపవిత్రాత్మ యాడ్ చూడడానికి. ఎవరు లేరు కదా, నేను చూసేయచ్చు, మరి ఇంకోసారి పాపంలో పడవచ్చు. దేవుడు ఏం చేయిస్తున్నాడు తెలుసా అండి, నా లెఫ్ట్ హ్యాండ్ తోటి యాడ్ కప్పేసి మొబైల్ను ఆపరేట్ చేయిస్తున్నాడు. దేవుడిని నా ముందు చూడట్లేదు, కానీ దేవుని నేను క్రియారూపంగా నమ్మాను. నా హృదయంలో ఆయన ఆనందం ఉంది, ఆయన యందు నాకు భయభక్తులు ఇచ్చాడు. ఏ శోధన కూడా నన్ను ఆపలేకపోయి నాకు ఒకటే నేర్పించాడు ఆయన, సిలువ ప్రేమ మించిన ప్రేమ ఇంకోటి లేదు. కాబట్టి అపవాది నేను ఎప్పుడైనా తొందర చేస్తే నా సిలువ ప్రేమని ధ్యానించి అన్నాడు. నేను ఒకటి విన్నాను, మన అందరికీ తెలుసు సాధు సుందర్ సింగ్ గారు. ఈ సాధు సుందర్ సింగ్ గారిని దేవునిలో ఆయన బలంగా నాటుకొని ఉన్నప్పుడు చాలా తొందర చేసినట్టు అపవాది, నన్ను తొందర చేసినట్టు. వాళ్ళ రిలేటివ్స్లో ఎవరినో ఒకరిని ఆయన పెళ్లి చేసుకోవాలని, క్రైస్తవుడి నుంచి మళ్ళా సిక్కు మతంలోకి వెళ్ళిపోవాలని ఏం చేశారంటే, ఒక మంచి అందమైన స్త్రీని, మీరు ఏమనుకోవద్దు, అంటే వితౌట్ గార్మెంట్స్, బట్టలు లేకుండా ఆయన ముందుకు తెచ్చి ఒక బ్యూటిఫుల్ డ్యాన్స్ అపియరెన్స్ వేస్తా సాధు సుందర్ సింగ్ గారు ముందు తెచ్చి పెట్టి ఆయన్ని పారేయాలని చూశారండి. అందరూ వినండి, సాధు సుందర్ సింగ్ గారు దానికి స్పందించట్లేదంట. ఆ పాప అడుగుతుందంట, నేనంటే పడిపోనాడు ఎవడు ఉండడు, ఇంత అందంగా నీ ముందుంటే నేను, నువ్వేంటి ఏమీ స్పందించట్లేదు అంటుందంట. ఆయన అన్నాడంట, నాకు నువ్వు కనపడట్లేదు, నీ ముందు సిలువలో రక్తం కార్త యేసయ్యని చూస్తున్నాను నేను అన్నాడంట. ప్రియులారా, దేవుడు మీ అందరికీ చెప్పిస్తున్నాడు, మనం శోధనకరమైన లోకంలో ఉన్నాం. నాకు నేర్పించింది ఏంటంటే, దేవుడు నువ్వు శోధనకి లోనైనా, ఇంకొకళ్ళని నువ్వు శోధించుటకు సిద్ధపడినా, నువ్వే ఆ శోధకుడివి. శోధకుడిని మనకు వేరే పేరు ఏముంటుందండి గ్రంథంలో? పాముకు ఇంకో పేరు సర్పం. సర్పమే కదండి. దేవుడు ఏమన్నాడంటే, నువ్వు శోధిస్తుంటే ఎవరినన్నా, లేకపోతే నువ్వే శోధనకి లో అవుతుంటే నీలో సర్పపు విషయం ఉన్నది. ప్రియులారా, మీరు నమ్మరు, నేను చాలా ఫ్యాషన్స్లో ఉండేవాడిని. నా షర్ట్స్, నా ప్యాంట్స్ ఫ్యాషన్ డిజైనర్స్ దగ్గర కుట్టించేవాడిని. అందరూ వేసుకుంటున్నట్టు వేసుకునేవాడిని కాదు, మోడల్ బుక్ తీసుకొని వెళ్ళేవాడిని. నా ప్యాంట్లు ఇచ్చి కుట్టించేవాడిని. ఎన్ని లూప్స్ కావాలో, ఎలా కావాలో, ప్లీట్స్ ఎలా కావాలో, మెజర్మెంట్స్ యాక్యురేట్గా ఉండాలి. ఎలా చేయించేవాడిని అంటే, నా బాడీ షేప్ కనిపించాలి, నేను మనుషుల్ని ఆకర్షించాలి, శోధనకి లోని చేయాలి. నా షర్ట్స్ కూడా బాంబేలో, గోవాలో గర్ల్స్ వేసుకుంటారు, ఆ షర్ట్స్ వేసుకునేవాడిని. రింకిల్ ఫ్రీ, అయర్న్ ఫ్రీ, ఇస్త్రీ చేయనక్కర్లే, ఉతికేసి వేసేసుకోవచ్చు. ఇలాంటివి వేసుకుంటూ ఉండేవాడిని. నేను ఎక్కడికైనా వెళ్తే గర్ల్స్ని అలా ఫ్లాట్ చేసేవాడిని. అందరూ నన్ను, నేను మన కంట్రీ వాడు అనుకునేవారు కాదు, నేను శ్రీలంక నుంచి అనేవారు అనుకునేవారు నా బట్టల్ని చూసి. నా షూస్ కూడా క్యాల్కటాలో బెంటిక్ స్ట్రీట్ అని ఉంది, అక్కడ చైనీస్ ఫుట్వేర్, పాతకాలంలో చైనా వాళ్ళు వచ్చేసి అక్కడ ఉండి చేతితోటే కుట్టేస్తారు వాళ్ళు, హ్యాండ్ మేడ్ లెదర్ షూస్, చాలా ఫ్యాన్సీఫుల్. అవి కొనుక్కునేవాడిని. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఎన్ని కోరత అన్ని కొనుక్కునేవాడిని. టైస్ అంటే నాకు చాలా ఇష్టం. టై కట్టకుండా చర్చికి వెళ్ళను నేను సాధారణమైన చర్చిలకు వెళ్ళేవాడిని కాదు, ఇంగ్లీష్ వాళ్ళ చర్చి, ఆంగ్లో ఇండియన్ చర్చెస్కి వెళ్ళేవాడిని. నా పరిస్థితి అలా ఉండేది. అక్కడ విచ్చలవిచ్చమైన జీవితంలో చొరబడేవాడిని. ప్రియులరా, ఇలా ఉండగా నన్ను దేవుడు మార్చాక నేను అనుకున్నాను, నేను మోడర్న్గా నా బట్టలు వేసుకుంటే ఎవరికి నష్టం, నేను ఎవరిని చూడను, శోధనకి లోన్ అవను అని ఆ బట్టలు అలాగే వేసుకొని నేను ఉండేవాడిని. 2 కొరింథీయుల పత్రిక నుంచి దేవుడు నాతో ఒకసారి మాట్లాడాడు. నేను వాక్య పఠన చేస్తుంటే ఓ రోజు పొద్దున్న ఏమన్నాడంటేనండి, అవ్వని ఏదేను వనంలో మోసం చేసినట్టు నిన్ను అపవాది, ఇందాక మనం అనుకున్నట్టు సర్పము ఎలాగ మోసం చేస్తుందో అని నేను ఏడుస్తున్నాను, దుఃఖిస్తున్నాను, చింతిస్తున్నానని దేవుడు మాట్లాడాడండి. మరి ఆయన మాట జీవం గల మాట కదా. ఆ ఒక్క మాట
నా ఫ్యాషన్స్ మార్చేసింది. నా ఇష్టం వచ్చిన బట్టలు నేను వేసుకోలేదు, ఇంకా నా ఇష్టం వచ్చిన షూస్ నేను వేసుకోలేదు. మీరు నమ్ముతారా? ఈ షర్ట్ నాది కాదు, ఈ ప్యాంట్ నాది కాదు, ఈ బెల్ట్ నాది కాదు, నేను వేసుకొచ్చిన చెప్పులు కూడా నాయి కావు. ఎందుకు మీకు చెప్పానంటే ఒకప్పుడు ఎవరినండి? సర్పముని. ఈరోజు ఎవరినండి? దేవుని సజీవ సాక్షి. ఈ షర్ట్ పోయిన ఆదివారం గుంటూరులో ఒక దగ్గర ఇలాగ నన్ను పిలిస్తే ప్రసంగానికి, ఆ పాస్టర్ గారు ఏమనుకున్నాడో, నా బ్యాగ్లో సరైన షర్ట్ లేదనుకున్నాడేమో. 6 షర్ట్లు ఇచ్చాడు నాకు ఆయన, అందులో 2 తెలయి. సరేలే చర్చికి కదా అని తెల్లది వేసుకున్నాను. నేను ఇంటికి వచ్చేసాక రాజమండ్రి దేవుని ఆత్మ మాట్లాడుతుంది, అందులో తెల్లయి 2 నువ్వు ఉంచుకో, 4 స్ట్రైప్స్ చెక్ షర్ట్స్ తీసుకొని వెళ్ళిపో. ఒక అంగవైకల్యుడు ఉన్నాడు, అతనికి ఇవ్వు. అతను స్నానం చేయలేడు, కనీసం బట్టలు తుక్కోలేడు, నిలబడలేడు, నువ్వు ఇస్తేనే వేసుకుంటాడు. ఇలారా ఆ షర్ట్స్ చాలా బాగున్నాయి, ఒక్కటి ఉంచుకోలేదు, 4 తీసుకొని వెళ్ళి ఇచ్చేసాను. ఆ తెల్ల షర్ట్ వేసుకొని ఇక్కడికి వచ్చాను. ఈ ప్యాంటు కూడా నాకు కాదండి, ఒక ఆయన వేసుకొని తీసి ఇచ్చేసింది, సైజ్ చేయించుకొని వేసుకున్నాను. ఇలారా దేవుడు ఈ రోజున, ఒకప్పుడు సర్పంలాగా ఉండేది నా జీవితం, విషయం ఉండేది నా జీవితం, చూపులు విషపపు చూపులు, ప్రతిదీ విషయంతో సంబంధించింది, అపవాదికి సంబంధించింది. అది కాకుండా నేను ఏది చేసేవాడిని కాదు. మరి ఈ రోజున దాని మీద జయం ఇచ్చి ఆయన పరిశుద్ధమైన వాక్యం ప్రతి అడుగులో అది తీసుకెళ్ళని ప్లేస్ ఏదైనా ఉన్నదంటే నేను వెళ్ళే బాత్రూమే కాకుండా ప్రతి ప్లేస్లోకి నాతో వస్తుంది. అది దేవుడు ఒకటే అన్నాడు, అది నీ ఆధార్ కార్డ్, నీది మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి యూనివర్సల్ ఆధార్ కార్డ్. అదే పరలోకానికి నడిపించాలంటే ప్రతి ఒక్కరిని నువ్వు అది తీసుకెళ్ళన్నాడు. ఎంతోమంది అంటారు నన్ను, అది అక్కడ ఉంచేయండి అని. నేను ఎక్కడ ఉంచాను, అదే తీసుకెళ్తున్నాను. అది ఎంతోమంది బ్రతుకుల్ని రక్షిస్తుంది, చచ్చిపోయే వాళ్ళని బ్రతికిస్తుంది. ఒక ఆటో అతను నా దగ్గరికి వచ్చాడు, నేను లిఫ్ట్ గురించి వెయిట్ చేస్తుంటే నన్ను ఎక్కించుకుంటున్నాడు. నేను ఎక్కను, నేను 2 వీలర్ ఎక్కితేనంటే అతను అన్నాడు, మీరు ఇది ఎక్కాల్సిందే, నన్ను దేవుడు పంపించాడు ఇది ఎక్కించుకోమని, మీరు ఎక్కాల్సిందే అని ఎక్కించుకున్నాడు. మరొకసారి ఆ ఆటో అతను రోడ్డు మీద కలిసి నాకు చెప్తున్నాడండి, మీరు పట్టుకున్న బోర్డు మీద వాక్యము నాలో కార్యం చేసిందండి. నేను బైబిల్ చదివేవాడిని కాదు, చదివినా ఎప్పుడెప్పుడో అక్కడక్కడ చదివేవాడిని, కానీ ఆ రోజు మీ బోర్డు మీద చూసిన వాక్యం చూస్తే దాని మీద ఏమున్నదంటే, దేవుడు నీతో మాట్లాడాలి అని అనుకుంటే బైబిల్ తెరువు అని ఉన్నదంట. అతను చెప్తున్నాడు నాతోటి, ఈ వాక్యం చూసే నా బోర్డు మీద, అది చూసాక ప్రతి దినము రెగ్యులర్గా నా బైబిల్ నేను చదువుతున్నాను అన్నాడు. అలాగే ఎన్ని విషయాలు, ఎంతమంది బ్రతుకులు మార్చింది. ప్రియులరా, మరి నన్ను అలా మార్చాక దేవుడు ఒక 4 సంవత్సరాలు నన్ను స్థిరపరిచాడు. అంటే నేను పాపంలో పడిపోకుండా స్థిరపరిచాడు. దాని తర్వాత నాకు పిలిపించాడు. ఏమనంటే, నేను అనుకునేవాడిని ఇదివరకు నేను అపవాది, శోధించేవాడిని, లోనయ్యేవాడిని. సరే నేను మారాను, నా మట్టుకు నేను జీవిద్దాం, ఎవరితోటి పొత్తు పెట్టుకోవద్దు, లోకంలోకి వెళ్ళొద్దు, దూరంగా ఉందామని నా మట్టుకు నేను అలాగుండేవాడిని పాపంలో పడకుండా. కొంతకాలం అయ్యాక దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వేమనుకుంటున్నావు, ఎవరితోటి కలవద్దు, దూరంగా ఉందాం, నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు పరలోకానికి వచ్చేద్దామని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు అలాగ రాలేవు. నువ్వు ఒక్కడే వస్తే పరలోకానికి నువ్వు స్వార్థంతో వచ్చినట్టు. దేవుని పరలోకం స్వార్థంతో లేదు, దేవుని ప్రేమతో నిండి ఉంటుంది. అంటే నువ్వు రావాలంటే నీతోటి 10 మందిని తీసుకురావాలి, నువ్వు ఒక్కడవే రాలేవని. కాబట్టి 10 మంది దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పు అన్నది. ఇదండి నా పిలుపు. నేను ఉండలేకపోయాను ఇంటి దగ్గర. దేవుడు ఇలా బలంతం చేస్తుంటే ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పను నాయనా, నాకు ట్రైనింగ్ లేదు కదా, క్వాలిఫికేషన్ లేదు కదా, ఎవరు ఊరుకుంటారు ఎవరి దగ్గరికి చెప్తే అంటే, దేవుడు అన్నాడు, నువ్వు బయటికి వెళ్ళు, అన్యులకు రక్షణ సువార్తకి నేను నిన్ను నియమించానని ఒక కళ ద్వారా మాట్లాడాడు.
మాట్లాడి నన్ను బయటికి తీసుకెళ్ళాడు, రోడ్డు మీద తీసుకెళ్ళి వెళ్ళేవాళ్ళకి. ఆ సమయాన నాకు బోర్డు లేదు, పత్రిక లేదు, ఒక బుక్ లేదు, ఏమీ లేదు, జస్ట్ నోటి మాట. దేవుడు ఏమన్నాడంటే, నీ సాక్ష్యం చెప్పు 2 ముక్కల్లో, అక్కడి నుంచి వెళ్ళిపో, మళ్ళీ ఇంకోటితో చెప్పు. ఒక్కరితో ఆరంభించాను. ఆ ఒక్కరికి చెప్పడమే చాలా కష్టమైంది. దాంతో 2 చేయించాడు దేవుడు. దాని తర్వాత 3, దాని తర్వాత పీక్ లాక్డౌన్లో ఒకరినొకరు మనం కలవలేము. దేవుడు అన్నాడు, నువ్వు బయటికి వెళ్ళి సువార్త అందించు. ఇంటి దగ్గర కూర్చుంటావా? లక్షలాది మంది చచ్చిపోతున్నారు, నశించిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు. నిన్ను నేను రక్షించింది ఇంకోళ్ళని రక్షించడానికి, నువ్వు ఒక్కడవే స్వార్థంగా కూర్చోవడానికి కాదని లాక్డౌన్లో బయటికి పంపిస్తే, నాయన ఎవరి దగ్గరికి రానివ్వరు. ఎలా చెప్పాలంటే దేవుడు అన్నాడు, లిఫ్ట్ ఎక్కి చెప్పమన్నాడు. నీ పనులు నువ్వేమైనా కొనుక్కోవాలంటే లాక్డౌన్లో నువ్వు వెళ్ళవా? అలాగే అంతకన్నా అత్యవసరం నా సువార్త వెళ్ళమంటే వెళ్ళానండి. వెళ్ళి రోడ్డు మీద లిఫ్ట్ ఎక్కడం, చెప్పడం, దిగడం, లిఫ్ట్ ఎక్కడం, చెప్పడం, దిగడం. మీరు నమ్ముతారా? పీక్ లాక్డౌన్లో 60 లిఫ్ట్లు ఎక్కిచ్చాడు దేవుడు. ఎక్కడం, చెప్పడం, దిగడం, ఎక్కడం, చెప్పడం, దిగడం. ఈ నోట్లో ఉన్న ఉమ్ము అయిపోయింది, గట్టిగా అయిపోయింది. నీళ్లు తాగల, టిఫిన్ కూడా తినకుండా స్వార్థ అంత ఆకలి పెట్టి చేయించాడు దేవుడు. ఇంకొక వాక్యం ద్వారా కూడా నాతో పిలిచాడు, ఆత్మల పట్ల, ఆత్మలను రక్షించడానికి. ఏమని అన్నాడంటే, మనిషి జీవించున్నాడంటే ఒక సూచన కావాలి మనకి. ఆకలేయాలి, దాహం వేయాలి. మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మొట్టమొదటిగా అదే కదండి అడుగుతాడు, నీకు ఆకలేస్తుందా, సరిగ్గా దాహం వేస్తుందా అని. అలాగనే నువ్వు ఆత్మీయంగా బ్రతికి ఉన్నావు, ఆత్మీయంగా రక్షింపబడ్డావంటే మనకు కూడా ఒక ఆకలి ఉండాలంట. ఏంటి ఆకలి? నశించిపోతున్న ఆత్మల పట్ల, రక్షణ పొందని ఆత్మల పట్ల. రక్షణ పొందిన వ్యక్తికి ఆకలి దప్పులు ఉండాలంట. నువ్వు కనుక నశించిపోయేవారి పట్ల ఆకలి దప్పులు లేవంటే నీవు రక్షణన్నా పొందలేదు, లేకపోతే నీ రక్షణలో లోపమన్నా ఉన్నదని దేవుడు నాతో మాట్లాడాడు. నేను ఉండలేకపోయాను ఇంక ఇంటి దగ్గర. నేను వెంటనే వెళ్ళిపోయాను బయటికి. వెంటనే వెళ్ళిపోయి ఎంతమందికి వీలైతే అంతమందికి నోటుతో చెప్పుకోవడం, బస్ స్టాండ్కి వెళ్ళిపోవడం, కుర్చీలు బెంచెస్ మీద కూర్చోవడం, పక్కనున్న వారికి ఏదో డిస్కషన్. ఇప్పుడు వర్షాకాలం కదా, వర్షాలు పడతాయా లేదా, ఒక టాపిక్ స్టార్ట్ చేసి మెల్లిగా సువార్త చెప్పడం. అది అయిపోయాక పక్కన ఉన్న వారి దగ్గర కూర్చోవడం, ఇంకొక బెంచ్. బస్సెస్ ప్లాట్ఫామ్ మీదకి వస్తే బస్సులోకి వెళ్ళి చెప్పడం. అలాగే ట్రైన్స్లో, రైల్వే ప్లాట్ఫామ్ల మీద. మీరు నమ్మరు, వైన్ షాప్స్ కూడా వెళ్ళి తీసుకెళ్ళాడు దేవుడు నన్ను. వైన్ షాపులకు కూడా దారిలో తాగడానికి వెళ్ళి వస్తున్న వాళ్ళకి సువార్త. సో ఇలా ఏం లేదు, వాళ్ళతో చిన్న సాక్ష్యం పంచుకోవడమే. సో అలా చేయించి మెల్లిమెల్లిగా దేవుడు నన్ను, మరి వాక్యంలో మనకి ఉన్నట్టు 4 నేలలు మనం చూస్తాం కదండి. త్రోవప్రక్క నేల, రాతి నేల, ముళ్ళ కొంపల నేల, మంచి నేల. నా హృదయము నేను మారు మనసు పొందానని అనుకొని నేను ఆయన గురించి ఎవరికి చెప్పని దినముల్లో దేవుడు ఏం మాట్లాడాడంటే, నా హృదయము ముళ్ళ కొంపల నేలలాగా ఉందని మాట్లాడాడు. అంటే నేల సరి చేసాము, సిద్ధమే విత్తనాలు వేయడానికి. ఏ విత్తనాలు? దేవుని వాక్యం అనే విత్తనం వేయాలి. విత్తనాలు వేయకుండా నేను ఇంటి దగ్గర కూర్చుంటే దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు అయిపోతే నా విత్తనం అపవాదొచ్చి ముళ్ళ కొంపల విత్తనాలు వేస్తుంది, ముళ్ళు వచ్చేస్తాయి, అణిచేస్తాయి, ఫలం ఉండదు నీకు. ఫలం లేకపోతే నేనేం చేస్తా అన్నాను? ఫలం లేని చెట్టుని నరికి వేసేసి అగ్నిలో వేసేస్తాను. ప్రియులారా, ఇలా చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి. ఎన్నో రీతిలుగా దేవుడు నన్ను పిలిచాడు స్వార్థలోకి. ఆత్మల పట్ల ఆకలి పెట్టి, బయట అభ్యంతరాలు, అడ్డులు, ఆపదలు, హింసలు ఎన్నున్నా వాటిని చూడకుండా దానికి మించి పెట్టాడు ఆత్మల పట్ల ఆకలి. అందుకే నేను బయటికి వెళ్ళి నేను చేస్తున్నాను. ఒక మాట చెప్తాను, అందరూ అనుకుంటారు నేను సువార్త చేస్తే నాకు చందాలు ఇస్తారని. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు లోకమంతా సంపాదించి నీ ప్రాణం పోతే నీకు ఏం లాభం? నాకు చందా నువ్వు లోకమంతా మీ నా చేతిలో పెట్టి, బయట నాకున్న నువ్వు ఇది చేస్తే చంపేస్తావని ఉన్నారు కదా, నా ప్రాణమైపోతే ఎవరికి కావాలండి ఆ చందా? ఆ చందాయ అందరూ ఆశిస్తే ఎందుకు చేయరండి స్వార్థ? చందా కన్నా నీ ప్రాణమే కదా నీకు విలువైంది, ఇష్టమైంది.
మరి నీ యొక్క ప్రాణమే అంత విలువైందైతే లెక్కలేని ప్రాణాలు దేవునికి ఇంకెంత విలువైనయండి. దేవుడు నాకు నేర్పించిన పాఠం అది. అందరూ అనుకుంటారు మీరు చందాల మీద బ్రతుకుతున్నారు, మీరు ఉద్యోగం చేయట్లేదు కదా, మీరు అడుక్కునేవారు. ప్రియులారా, దేవుడు నాకు ఎలాంటి జీవితం జీవించి ఇచ్చాడు తెలుసండి. మరి ఒక్కటి చెప్తే మీకు అర్థమవుతుందని చెప్తాను. ఒకప్పుడు నా బ్రతికేంటంటే చందాలో వేయాల్సిన డబ్బులు ఆపేసి దొంగిలించిన డబ్బులు అవన్నీ కూర్చుకొని నేను అపవిత్రతకి ఒక ఆమెను తీసుకొని స్టార్ హోటల్కి వెళ్ళిపోయాను. ఆదివారం ఒక్కసారే అనుకున్నాను. ఆ ఒక్కసారిది నెలకొకసారి, వారానికి ఒకసారి నా ఇష్టం వచ్చిన రీతిగా అనుకున్నాను. సంవత్సరాలు గడిచింది. నా పనంతా చాటింగ్ చేయడమే. ఆ సమయమున ఓ రోజు పొద్దున్న చాటింగ్ చేయడానికి ఫోన్ చేస్తే చాటింగ్ రాట్లా. దేవుని ఆత్మ నా హృదయాన్ని విరక్కొట్టి నా కళ్ళలోంచి నీళ్లు కారిపోతున్నాయి. కన్నీటితోటి రెండు ఒప్పుకున్నాను. నేను నిన్ను మొట్టమొదటిగా కలిసినప్పుడు నీ వయసు 16.5, నేను చెప్పింది 28 అని నా వయసు. కానీ అప్పటికే నా వయసు ఇంచుమించు 40 అని. పరిశుద్ధాత్మ బలము ఎంత బలమైందో మొట్టమొదటిసారిగా నేను చూశాను నా జీవితంలో. ఏ ఆత్మ అయితే ఒప్పించిందో ఆ రోజు, తర్వాత పరిస్థితులు విపరీతంగా మారినాయి. ఆ పాప కావాలంటే నన్ను అటెంప్టెడ్ మర్డర్ చేయొచ్చు, కేసులకు తీసుకెళ్ళచ్చు, ఏమన్నా చేయొచ్చు. దేవుని వాక్యం చెప్పింది నిన్ను ఒప్పించింది నేను, నిన్ను కాపుదల కాసేది నేనని. నాకు ఏ హాని ఆపద అవనివ్వలేదు. నేను ప్రార్థన చేశాను, మోసం చేశాను. నేను ఈ పెళ్లి చేసుకోవాలా, లేకపోతే నన్ను నడిపించిన పాస్టర్ గారు వాళ్ళ చర్చిలో ఓ మ్యాచ్ ఉన్నదన్నారు, అది చేసుకోవాలా, నా తల్లికి వేరే ప్లాన్ ఉండొచ్చు, అది చేసుకోవాలా అంటే దేవుడు చెప్పాడు నేను నిన్ను ప్రదానము చేసుకొని ఉన్నాను. 3:14 యెరెమయా ద్వారా మాట్లాడాడు. హోసియా 2:19-21 దాకా నమ్మకత్వంలోను దయాదాక్ష్యంలోను చూపించటంలోను ప్రేమించడంలోను ఇలా కొన్ని విషయాలందు నేను నిన్ను ప్రదానము చేసుకొని ఉన్నాను అన్నాడు. నువ్వు మళ్ళా అదే వ్యక్తి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకుంటే లోకం అంటది ఒకప్పుడు మోసం చేశాడు, ఇప్పుడు మళ్ళీ రక్షణ పొందని మళ్ళీ ఆళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు అంటది. అది వద్దు అన్నది. అది మానేసి నువ్వు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తే లోకం అంటది ఒకళ్ళని ఒకసారి మోసం చేశాడు, మళ్ళీ ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. ప్రియులారా, దేవుడు అన్నాడు నేను నిన్ను ప్రదానం చేసుకున్నాను. నేను దేవునితో ఒకటే అన్నాను, ఈ సందర్భంలో ఈ వాక్యము నాకే అయితే నేను ఇంకొకసారి పడకూడదు, పాపానికి వెళ్ళకూడదు, ఒక్క ఫోన్ కాల్ చేయకూడదు. అది నువ్వు అలాగా నన్ను స్థిరపరిస్తే అంతం వరకు నీకు సాక్షిగా ఉంటాను. నేను కనుక పడ్డానా ఈ వాక్యం నాకు కాదనుకుంటాను అని దేవునితోటి ప్రార్థన చేశాను. 2013 అని మీకు చెప్పాను, ఇది 25, 13 సంవత్సరాలండి. నేను ఇంకొకసారి ఎవరితోటి సంబంధం కాదు, ఒక ఫోన్ కాల్ కూడా, ఇల్లిసిట్ రిలేషన్ నో. మీకు కావాలంటే నా ఫోన్ తీసుకోవచ్చు. దేవుని వాక్యం ఇంకొకరికి సహాయపడే రీతిగా కానీ కాకుండా ఒక్క ఫోటో ఒక వీడియో ఉంటే ఈ ఫోన్ మీరు తీసేసుకోవచ్చు ఫ్రీ. ఎవరికి ఫ్రీ ఫోన్ కావాలన్నారో దేస్ అన్ ఆఫర్ ఉంది ఇక్కడే. దేవుడు నన్ను అలా కాచి కాపాడాడు. ఏమండి మీకు ఫోన్ దేనికండి అని అంటారా? నా ఫోను నా తండ్రి సేవ చేయడానికి. ఈ ఫోన్ నేను కొనుక్కున్నది కాదండి, ఇది దేవుడు నాకు ఇప్పించిన ఫోన్. నేను కనీసం వాటర్ బాటిల్ కూడా కొనను, నాకు దేవుడు ఇప్పించిన చందాలతోటి. ఒక విషయం చెప్తాను, నేను నీళ్లు కొనుక్కొని ఎన్ని నెలలు అయిపోయిందో నాకు తెలియదు. ఓ రోజు గుంటూరు నుంచి రాజమండ్రి వస్తున్నాను, విజయవాడ వచ్చాను. ప్లాట్ఫామ్ మీద తెగ దాకం వేసేస్తుంది, బోర్డు పట్టుకొని సువార్త చేస్తున్నాను, పత్రికలు పంచుతున్నాను, దాకం తట్టుకోలేకపోతున్నాను. ఒకటే ప్రార్థన చేశాను, నా ఊరిలో రాజమండ్రి ప్రాంతాల్లో నువ్వు నా దేవుడివి, నన్ను పోషిస్తున్నావు, నా దప్పిక తీరుస్తున్నావు. గుంటూరు విజయవాడ వచ్చాను, ఇక్కడ నువ్వు సజీవాని దేవుడు కాదా? నేను ఎవరినైనా అడగాలా? నేను కొనుక్కోవాలా? 20 రూపీస్ ఉంటే వాటర్ బాటిల్ వస్తుంది, మీకు తెలుసు. 10 రూపీస్కి కూడా వస్తున్నాయి. 10 రూపీస్కి వాటర్ బాటిల్ కొనుక్కుంటానంటే దేవుడు వద్దంటాడా? దేవుడు నన్ను ఎలా మార్చాడంటే, ఒకరోజు చందాతోటి స్టార్ హోటల్కి అపవిత్రకి వెళ్ళాను, కానీ ఈ రోజున ఆ 10 రూపాయలతో కొనకుండా, దేవా నేను కొనను, నువ్వు ఇస్తే తాగుతాను, లేకపోతే సస్తానని ప్రార్థన చేసుకున్నాను. సచ్చినా నీ దగ్గరికి. అప్పుడు అనుకున్నాను, బ్రతుకుతే క్రీస్తే, చనిపోతే ఏంటండి అది వాక్యం చెప్పండి. అది ఆ వాక్యం నిజంగా నాకు అక్కడ అర్థమైంది. నీళ్లు లేకుండా బస్సు ఎక్కాను, డ్రైవర్ స్టార్ట్ చేస్తాడు, బ్యాక్ చేసేస్తున్నాడు.
నా సీటుకి వెళ్ళిపోయి నేను కూర్చున్నాక నాకు ఇంకెవరు ఏం తెచ్చిస్తారు? 4 గంటలు పడుతుంది రాజమండ్రి రావడానికి, 4-5 గంటలు. ఎలా ఉండాలి? అక్కడే దాకంతో చచ్చిపోతున్నాను. దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసండి? నా సీట్లో కూర్చుంటున్నప్పుడు బయట నుంచి ఎవరో పరిగెట్టుకుంటా నా విండో దగ్గరికి వచ్చి, బ్రదర్ మీకు వాటర్ బాటిల్ కావాలా అని పరిగెత్తుకొని వచ్చి బస్సు ఆపి నీళ్ళు ఇచ్చేయలేడు. ఇలాంటి విషయాలు చెప్తుంటే ఒక ఆయన నాతో అంటున్నాడు, బ్రదర్ ఇలాంటి విషయాలు ఈ రోజుల్లో చదవాలంటే ఒకప్పుడు జీవించిన భక్సింగ్ గారి జీవిత చరిత్ర చదవాలండి, కానీ ఈరోజు మీ జీవితంలోనే మేము చూస్తున్నామని మనుషులు అన్నారు. ప్రియులరా, నా గొప్ప గురించి నేను చెప్పలే, నేను పంది లాంటి జీవితం జీవించానని మీ అందరికీ చెప్పాను. నా జీవితం నేను ఇక్కడ నిజంగా చెప్తే బయటికి వెళ్ళాక మీ అందరికీ ఉమ్మేయాలనిపిస్తుంది. నేను సిద్ధమే, మీరు సిద్ధమా వేయడానికి? దేవుడు నన్ను అలా మార్చాడు. ఎందుకు తెలుసండి? నా మీదకి రావాల్సిన ఉమ్ములు, నా మీదకి రావాల్సిన శిక్ష, నా మీదకి రావాల్సిన సిగ్గు, అవమానం సిలువ మీద ఆయన తీసుకున్నాడు. నాకు ఇచ్చాడు జయం. ఆయన అన్నాడు, నీకు రావాల్సిన నేను తీసుకున్నాను కదా, 42 సంవత్సరాలు పొడిచావు కదా, నిన్ను క్షమించి ప్రశస్త రక్తంలో శుద్ధీకరిగా చేశాను. ఎలా మార్చానో ఇప్పుడు నువ్వేంటో వెళ్ళి చెప్పు అంటే ఇదిగోండి వచ్చి చెప్తున్నాను. తెలియని వాళ్ళు ఎవరినైనా ఎవరు చర్చకైనా పిలుస్తారండి? మీరు నమ్మరు. తెలియని వాళ్ళే నన్ను పిలుస్తారు, తెలిసిన వాళ్ళు ఎవరు పిలవరు నన్ను. రోడ్డు మీద చూస్తే మా చర్చికి వచ్చి మాట్లాడరా అంటే ఎవరు నడిపిస్తున్నారు? నేను దొంగనో దొరనో తెలియదు రోడ్డు మీద. ప్రియులారా చూడండి, ఆత్మల పంట అన్ని పంటల కన్నా మిన్న. మనం అనుకుంటాం ఉద్యోగం ఓ పంట, వ్యాపారం ఓ పంట ఈ లోకంలో. అదే లేకపోతే ఎలా బ్రతుకుతామండి? మనం తినే ఆహారం అదొక పంట. మీకు తెలుసా, ఈ పంటలన్నీ కొద్ది కాలమే అవి ఉంటాయి, మాయమైపోతాయి. మీ అందరికీ తెలుసు, ఈ నీళ్ళు, ఈ ఆహారం తింటే మనం మళ్ళా ఆకలేస్తుంది, దాహం వేస్తుంది. దేవుడు సమరయ స్త్రీతో ఏమన్నాడండి? నేనిచ్చి నీళ్లు తాగితే. ప్రియులారా, నేను తాగే నా నీళ్లు, అందుకేనే 20 రూపీస్ వాటర్ బాటిల్ నేను కొనుక్కొని తాగలేదు. నువ్వు చెప్పగలవా ఈ నీళ్లు తాగానని? పాస్టర్ గారు చెప్పాను మనం ఇందాక. దేవుడు అన్నాడు, మానవుడు దేవుడిచ్చి ప్రతి మాట మీద నిలబడతాడు, జీవిస్తాడు. రొట్టె మాత్రమే కాదు, అది ఎంత సత్యమో పోయిన వారమే నేను చూశాను. 3 పూట్ల తినలేదు నేను. రాత్రి టిఫిను, మధ్యాహ్నం భోజనం తినలేదు. సాయంత్రం 4 గంటల దాకా ఎండలో, మనం మానవులుగా గంట నిలబడితే పడిపోతాం ఆ ఎండలో. పోయిన వారం ఎలా ఉంది ఎండ మీకు తెలుసు. 4 గంటల దాకా 3 పూటలు తినకుండా చేయించి నాకు చెప్పాడు, మనుష్యుడు రొట్టె మాత్రమే కాదు, దేవుడిచ్చే ప్రతి మాట. ఆ మాట ఆ రోజున కొన్ని వేల మందికి తీసుకెళ్ళాడు ఆత్మీయ ఆహారం. శారీరకంగా తినపోతే నన్ను చంపుతాడా నా దేవుడు? నేను చూశాను ఎంత సత్యం. ఆత్మల పంట మీద నాకు ఆకలి పెట్టాడు. ఆత్మల పంట ఇప్పుడు ఉంటుంది, రాబోయే లోకంలో కూడా నిత్యం నిలిచి ఉంటుంది. ఆత్మ చనిపోదు. మరి ఇక్కడ మన వరి మీద లేదా పళ్ళు పంట మీద, ఈ భూమి మీద వచ్చే పంట మీద మనం ఎంత విత్తినా అది నశించిపోయేదే. నీ ఉద్యోగం మీద నువ్వు ఎంత విత్తినా అది నశించిపోయేదే. వ్యాపారం మీద ఎంత విత్తినా నశించిపోయేదే. అయితే అది చేయకుండా బ్రతకమంటారా అని మీరు అంటారు. ఏమో, ఎవరి సంగతి నాకు తెలీదు. నేను ఎవరి జీవితంలో వినలేంది నా జీవితంలో చేసి చూపించాడు. పాస్టర్ గారు ఎన్నోసార్లు ఇప్పుడు నాతో అన్నారు, ఆకాశ పక్షుల్ని చూడు, అవి విత్తవు కోయువు అని. అది నిజంగా ఎంత సత్యం. వాటి కన్నా మీరు ఇంకెలా, నా దృష్టిలో ఎలాంటి వాళ్ళని దేవుడు మనతో మాట్లాడాడు కదా. నిజంగా ఎంత సత్యం తెలుసండి. ఏ పూట ఏది తింటానో నాకు తెలీదు. అంటే ఏంటి? నా బ్రతుకు మీద నేను వెతుక్కోవట్లేదు. శారీరకంగా ఇకలోకంగా నా పంట కాదు. నా పంట ఏదండి? పైనున్న వాటి మీద, ఆత్మీయ సంబంధమైన వాటి మీద నా పంట. అక్కడ విత్తితే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసండి? అక్కడ ఇస్తున్నాడు, శారీరక సారంగా కూడా నాకు ఇస్తున్నాడు. ప్రియులరా,
మరి చూడండి, మనం ఇలా జీవిస్తూ ఉన్నాం. సరే, మీ చదువులు మీరు చదువుతున్నారు, మీ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మీ అందరికీ తెలుసు, ఒక రోజున మనము దేవుని తీర్పు దగ్గరికి వెళ్ళాలి, పరలోకంలోకి వెళ్ళాలని. దేవుడు 2 విషయాలను మనల్ని అడుగుతాడట. ఒకటి, నేను నీకు ఇన్ని తలాంతులు ఇచ్చాను, నేను నీకు ఇంత సమయం ఇచ్చాను భూలోకం మీద, నేను నీకు ఇంత ఉద్యోగం ఇచ్చాను, ఇంత చదువు ఇచ్చాను, లేకపోతే ఇన్ని ఎబిలిటీస్ ఇచ్చాను. అది దేవుడు మనకిచ్చింది. అదే సమయాన్ని అడుగుతాడంట, నాకు నువ్వేమి ఇచ్చావు, ఆటల్ని ఉపయోగించి నాకు నువ్వేమి ఇచ్చావు అని అడుగుతాడంట. అంటే నా రాజ్యానికి నువ్వేమన్నా సంపాదించావా, చేసావా? మనం ఎంతమంది ప్రభువారు ఇప్పుడు ఆరోహణ అయితే దానికి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము? ఒకవేళ నేను అడిగితే ఎంతమంది రక్షణ పొందారు, మార్మన్స్ పొందారంటే సగానికి పైన ఇక్కడ ఎత్తొచ్చును అంటే ఆయన దగ్గరికి వెళ్తారని. ఈ ప్రశ్నకి ఎంతమంది చెప్తామండి? జవాబు ఎంతమంది చెప్తాం? 10 గంటలు పడుకున్నాం అనుకోండి, సరే ఇంకో 2 గంటలు తీసేయండి, 10 గంటలు 8 గంటలు ఉన్నది. ఈ 10 గంటలు 8 గంటలు మన పనే చేసుకుంటాం, మన చదివే చూసుకుంటాం, మన వ్యాపారమే చూసుకుంటున్నాం. దేవునికి మనం ఏమి ఇస్తున్నాం, ఏం చేస్తున్నాం? ఏమిస్తున్నాం? ఆయన అడిగితే నా పిల్లల్ని పోషించుకున్నాను, నేను తిన్నాను, ఎవరిని మోసం చేయకుండా బ్రతికాను, ఇంతే చెప్పగలమా? ఒక ఆత్మనన్నా ఇచ్చామా? ఒక బైబిల్ కొనిచ్చామా ఎవరికన్నా? ఎంతోమంది చచ్చిపోతున్నారే, వాళ్ళకి వెళ్ళి ఎప్పుడన్నా స్వార్థ చెప్పామా? బట్టలు ఇచ్చామా? ఆహారం ఇచ్చామా? దేవుడు ఏమన్నాడండి? వాళ్ళంటి వాళ్ళకి ఇస్తే నాకు ఇచ్చినట్టే. అంటే దేవునికి ఏమైనా ఇచ్చామా? నాకు నేర్పించింది ఏంటి తెలుసండి? దేవుడు నేను నేర్చుకున్న నీతి, మనం ఎవరికైనా ఇస్తే నీకు పొట్ట కాలాలంట. నీకు పొట్ట కాలితేనే నువ్వు సరిగ్గా ఇచ్చినట్టంట. నీకు పొట్ట కాలకుండా నువ్వు ఇస్తే నువ్వు సరిగ్గా ఇవ్వలేదంట. నీకున్న ₹1,00,000 ఉండి ₹1,000 ఇస్తే ఇచ్చినట్ట దేవునికి? మనం అందరం అంటామేమో, దేవుడు 10 వంతే కదండి కోరాడు, సమయం 10 వంతేగా కోరాడు, నా లాభంలో 10 వంతేగా కోరాడు. నాకేమనిపిస్తుంది తెలుసండి, దేవుడు అంతే అడిగాడు. అంత కూడా చేయని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి నేను మాట్లాడను. నాకు దేవుడు నేర్పించిన పాఠం ఏంటంటే, నువ్వు నాకు 10వ వంతు ఇస్తే నన్ను నువ్వు 10% ప్రేమిస్తున్నావు. నాకు నువ్వు 10వ వంతు ఇస్తే ఏదైనా అవ్వచ్చు, 10% నన్ను ప్రేమిస్తున్నావు. ప్రియులరా, ఒక చిన్న జాబ్ దొరకడానికి స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ప్రైవేట్ కానీ 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు కష్టపడి చదువుతామే కొంతకాలం జాబ్ చేయడానికి, ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు జాబ్ చేయడానికి. మరి అందరూ వినండి, ఇది నిత్యత్వం నువ్వు ఎన్నదగిన జీవితం పరలోకం నందు గడపాలంటే ఎంత స్పెండ్ చేయాలండి? 10% సరిపోద్దా? దేవుడు ఈ ప్రశ్న మీ మధ్యన పెట్టాడు. ఆత్మల భారము ప్రతి ఒక్కరికి ఉండాలి. రక్షణ అనేది ప్రతి ఒక్కరికి సంబంధించింది. చాలామంది అంటారు, ఏమండి అది నా పిలుపు కాదండి, నేను దేవునికి సమృద్ధిగా కష్టపడి పనిచేసిన దాంట్లో నాకు చాలా వస్తుంది, చాలా ఇస్తున్నాను. దేవుడు భిక్షకుడు కాదండి, సర్వ సృష్టి ఆయన. ఆయనకి లేదని నిన్ను అడగట్లేదండి, నీ ప్రేమ తెలుసుకొని నిన్ను చూస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు అంతే. ఆయనకి లేక నిన్ను అడగట్లే. ప్రియులారా, మరి ఆత్మలు ఎన్నో రసించిపోతున్నాయి. మీ క్లాసులో ఒక్కరికన్నా చెప్పారా మీరు? అదిగోండి, ఒక్కసారి ఇది చూద్దాం. ఈ వాక్యము సామెతల గ్రంథము 11:30లో పొద్దున మేము ఇది చూసాము. అందులో ఏమని ఉంటుందంటే, ఇంగ్లీష్లో హీ హూ విన్స్ సోల్స్ ఈజ్ వాయిస్ అని ఉంది. చివరి భాగం 11:30లో ఏమని ఉన్నదండి? ఒక్కరే చదవండి చివరి భాగం. జ్ఞానం గలవారు. మనం పిహెచ్డీలు చదువుతున్నామే, ఏమన్నా రక్షిస్తున్నాం అక్కడ అంటే ఏంటి? అది జ్ఞానము కాదు. మనం చదివే చదువు దేవుని దృష్టిలో జ్ఞానం కాదు. వాక్యానుసారంగా దేవుని దృష్టిలో జ్ఞానం ఏంటండి? ఇతరులను రక్షించు. నీ జ్ఞానం ఎంత ఉన్నదో అక్కడే తెలుస్తుంది.
రైటే, మన లోకంలో ఉన్నాం, మూర్ఖులమే, దేవుడు ఎన్నుకున్నాడు నాలాంటి వాడిని. మరి జ్ఞానం చేస్తే రక్షించాలి కదా, రక్షించపోతే జ్ఞానం లేనట్టే మనకి. నువ్వు రక్షించకుండా ఒకరిని నువ్వు పరలోకానికి వెళ్ళాలని చూడగలవండి? నువ్వు ఒక కంపెనీలో పనిచేస్తున్నావు, కంపెనీని నువ్వు చేసే పనికి నీకు పే చేస్తుందే కొన్ని లక్షల రూపాయలు, నువ్వు ఏమి ప్రొడక్షన్ ఇవ్వకపోతే కంపెనీకి నీకు పే చేస్తుందా? మరి దేవునికి ఆత్మఫలం ఎంత ఇవ్వాలండి? మనం ఆత్మలో ఎంత ఇవ్వాలి? ప్రియులరా, ఇదంతా జరగాలంటే మనం ఎన్ని ఆత్మలు సంపాదిస్తున్నామో, ఎంత భారంతో ఉన్నామో, ఎంత ప్రేమతో ఉన్నామో, ఇవన్నీ జరగాలంటే ఒక్క మాట చూసి మనం ముగించేసుకుందాం. అదిగోండి, మనకు తెలుసు మత్తయి సువార్తలో 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 69 నుంచి 70 దాకా చదవద్దు, కానీ నేను చెప్తాను. అక్కడ పేతురు గారు బొంకేడు యేసు ప్రభుని, నువ్వు నాకు తెలీదు అని పనికత్తెలతోటి అక్కడ 3 సార్లు కోడికి వీపు ముందు బొంకేడు. ఎవరైనా పేతురు ఒకప్పుడు యేసు ప్రభుతోటి చాలా దగ్గర సంబంధం జీవించిన ఆయన, చాలా దగ్గర, ఎన్నో అద్భుతాలు చూశాడు. చనిపోయిన వాళ్ళు లెగడం ఏంటి, సముద్రం మీద నడవడం ఏంటి, ఇంకెన్ని అద్భుతాలు చూశాడు. అద్భుతాలు పేతుర్ని మార్చిందా? అద్భుతాలు మార్చలా. 3 సార్లు బొంకేక కోడికి ముందు యేసు ప్రభు వారు తేరి చూశాడే, ఆ చూపు పేతురికి ఇచ్చింది పశ్చాత్తాపం. మనందరికీ తెలుసు, ఇంచుకొని ఏడ్చేయడని ఉన్నది అక్కడ. పేతురంట హిస్టరీ బుక్స్లో రాయబడి ఉన్నదంట, ఆ దినం మొదలుకొని ప్రతి దినము పశ్చాత్తాపంతో ఏడ్చాడంట. అంటే ఎంత మార్చాడు, ఎంత ప్రేమించాడు. అంత దగ్గర సగంతో ఉన్న అతను, నువ్వు నాకు తెలియదంటే ప్రభువారు, నువ్వు నాకు తెలీదా, నాకు కూడా నువ్వు తెలియదు, వెళ్ళిపో, పని చూసుకో అని మన భాషలో అనలా. తేరి చూస్తే మారిపోయాడు. ఎంత మారిపోయాడంటే, మరి మత్తయి సువార్త 16-18 మనం చూస్తాం. యు ఆర్ ద రాక్, ఆన్ యూ ఐ బిల్డ్ మై చర్చ్. నా సంఘాన్ని నీ మీద కడతానని అన్నాడే ప్రభువారు. ఆయనే రాయి, మనకు తెలుసు, వండ క్రీస్తే అని మనం చదువుతాం. మరి ప్రేతని ఎంత ప్రేమించిపోతే అలా అన్నాడు, మరి ఆయన మీద కట్టాడు. మరి అదే పేతురుతో ఇంకోసారి అన్నాడు, ఎంత మార్చిపోతే ఇదిగోండి తాళపు చెవులు పరలోకమి నీకు ఇస్తాను. ఎలా మార్చాడండి? అపనమ్మకస్తుడు, ఆయన అస్థిరుడు, అపనమ్మకస్తుడు, నువ్వు నాకు తెలియదు అన్నాడు. ఏది మార్చింది? పశ్చాత్తాపం. సంఘం కడుతున్నాడంటే నీ మీద ఎన్ని ఆత్మలను గెలుచుకుంటాడు, ఎంత ఆత్మల భారం ఇచ్చుంటాడు, ప్రేమించుంటాడు, ఎంత కోత పంట వచ్చుంటుంది. మరి నీకు నాకు కూడా ఎలాంటి పశ్చాత్తాపము? దైవ చిత్తానుసారమైన మారు మనసు అంటాం కదా, ఆ పశ్చాత్తాపంతో నిజంగా మనం దేవుని దగ్గరికి రాగలిగితే మనం లోకాన్ని పాపాన్ని ప్రేమించాం, మనకున్నాయని ఇచ్చేస్తాం. మిగతా వాళ్ళు రక్షింపబడిన వారిని పట్ల ప్రేమ కలిగి ఉంటాం, భారం కలిగి ఉంటాం. ఎంత మనం పంట కోస్తామంటే, ఆత్మలు ఎన్ని కోస్తామంటే విస్తారంగా. విజయవాడలో నాతో అన్నారు, ఓసారి చేస్తుంటే సువార్త బోర్డు పట్టుకొని నేను ఒక్కడిగా వెళ్ళాను. నన్ను బీజేపీ వాళ్ళు ఫోటోలు తీసి విజయవాడ గుండాకి పంపించారు ఫోటోలు. గుండా వచ్చాడు నా దగ్గరికి, రోడ్డు మధ్య నేను ఉంటే నా కాలర్ పట్టుకొని లాగాడు పక్కకి. బూతులు, నా జీవితంలో వినలేని బూతులు తిట్టి నా బోర్డుని కాలు కింద వేసి తొక్కి నలిపేసి 1.5 గంట సతాయిచ్చాడు. 2 పోలీసులు వచ్చి విడిపించలేకపోయారు. పోలీసులు అన్నాడు, పొద్దున్న నుంచి మత ప్రచారం చేస్తే మీరేం అనలేదు, మీకు ఎంత ఇచ్చాడు అతను అని అడిగాడు. పోలీసులు అన్నారు, తీసుకెళ్ళైతే పోలీస్ స్టేషన్కి. ప్రియులారా, 1.5 గంట సతాయిచ్చి ఒక్క మాటతోటి నన్ను వదిలిపెట్టాడు. ఏమన్నాడు తెలుసా? ఇంకొకసారి విజయవాడ వస్తే నిన్ను పొడి చేస్తానన్నాడు. 2 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నా, ఆత్మల భారం పట్ల, ఆత్మల పట్ల ప్రేమ పట్ల, లేకపోతే నాకు అక్కడ ప్రతిఫలం ఉండదని విజయవాడ పట్ల ప్రార్థన చేస్తుంటే 2 సంవత్సరాలకి ఈ మధ్యన దేవుడు మార్గాలు తెరిచాడు. ఒక 2 వారాల క్రితము నేను ఒక్కడ కాదు 8 మంది వెళ్ళి స్వార్థ చేస్తాం, కొన్ని వేల మందికి. ప్రియులారా, మిమ్మల్ని చూస్తున్నాడు దేవుడు. మీరు ఆత్మల పట్ల భారము ప్రేమ కలిగి ఉన్నారా? దేవుడు అన్నాడు, ఎప్పుడు మర్చిపోకండి, వాక్యం చెప్పి నేను దిగిపోతాను, నా నీతి నా రాజ్యం వెతుకు, నీకు కావాల్సినవన్నీ నేను ఇస్తానన్నాడు. నిన్ను సంపాదించుకోమనలా, నేను ఇస్తానన్నాడు. ఒక్కసారి ట్రై చేసి చూడదు. నేను ట్రై చేసి చూస్తున్నా, వాటర్ బాటిల్ కూడా కొనుక్కోలేని జీవితం జీవింపజేస్తున్నాడు. ఆయన నీతి రాజ్యం మొదట వెతికితే, అంటే
ఆత్మలను సంపాదించగలిగితే, ఆయన రాజ్యం అంటే ఏంటి? రాజ్యానికి ఆత్మలు చేయగలిగితే నీకు కావాల్సినవి ఆయనే. మరి చెవంటూర్చి పని చేయమన్నారు కదండి బైబిల్లో. చెవంటూర్చి పని చేయమని పాత నిబంధనలో ఉంది. అదొక శాపంలాగా వచ్చింది ఏదైనా వనంలో మాట వినకపోతే. కొత్త నిబంధనలో దేవుని కృప వచ్చింది. యేసు ప్రభు వారు స్వహగా ఆయనే అన్నాడు, నా నీతి రాజ్యం నువ్వు వెతుకు మొదట, నేను ఇస్తాను. అన్నీ ఫ్రీ నాకు, ఒకటి కాదు అన్నీ ఫ్రీ. ఎంత ఫ్రీ అంటే నేను ఇంకోళ్ళకి ఇచ్చేలాగున్నాను. ఎలా పెట్టాడు తెలుసా? ప్రతి దినం నేను నీకు తెలియని వాళ్ళ ద్వారా ఎలాగ ఇచ్చి పోషిస్తున్నానో నువ్వు ప్రతి దినం తెలియని వాళ్ళకి ఇవ్వాలన్నాడు. నిన్న కూడా ఒకళ్ళకి ఇచ్చాను, నేను తినకముందు ఒకళ్ళకి ఇచ్చాను. నాలో పరలోక ఆనందం నీకున్నదా? నీతి రాజ్యం వెతుకు, ఆత్మల పట్ల భారం కలిగి ఉండు. దానికి కావాల్సింది పశ్చాత్తాపాన్ని విన్నాం. ఫస్ట్ దానికి బాటమ్ ఫౌండేషన్ అది. ఆకలి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మరి చాలు, ఇంతవరకు మనం ధ్యానించాము. దేవుడు మీ అందరికీ కృప చూపిస్తాడు. నేను కానిది ఏదన్నా మాట్లాడుంటే నన్ను క్షమించండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అందరూ లేచి నిలబడదాం. ఇంతవరకు వాక్యం విన్నా ఎవ్వరు కూడా అటు ఇటు వెళ్ళొద్దు. ఒక 3 నిమిషాలు ఉంది మనకు టైము. ఈ 3 నిమిషాల్లో మనం విన్నటువంటి మాటలను బట్టి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. ఆయన జీవితాన్ని ఒకప్పుడైతే ఎంతో భయంకరమైన పాపంతో జీవించి దేవునికి దూరంగా బ్రతికిన వ్యక్తి, దేవుడు ఆయన దర్శించినప్పుడు తన పాపాన్ని ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. పరిశుద్ధాత్ముడు ఆయనను బలపరిచారు. ఈరోజు వరకు కూడా దాదాపు 13 సంవత్సరాలుగా ఆయనను ఒక సాక్షిగా దేవుడు నిలబెట్టి వాడుకుంటూ ఉండగా, ఆయనకు కావలసిన సమస్తం కూడా ఆయన నుంచి పొందుకుంటూ ఉండగా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సువార్తను నువ్వు ప్రకటించడానికి ఇవి ఎంతవరకు దేవునికి అప్పగించుకుంటావు? ఈ సువార్తను ప్రకటించడానికి ఎంతవరకు నోరు తెరుస్తావు? ఈ సువార్తను ప్రకటించడానికి ఎంతవరకు నీవు దేవునికి పనివానిగా సమర్పించుకోగలుగుతావు? ఒకసారి ఆలోచించండి. ఆహారం మీద, వ్యవసాయం మీద మనం పెట్టుబడి పెడితే ప్రియులరా, అది కొంతవరకే, అది ఈ లోకం వరకే, అది ఉద్యోగమైన ఈ లోకం వరకే. అని ఒక ఆత్మ సంపాదన మీద మనం గనక మన సమయాన్ని, మన ధనాన్ని, బలాన్ని వెచ్చించినట్లయితే, ఒక ఆత్మ రక్షించబడితే, ఒక ఆత్మ వెలిగించబడితే, ఆ ఆత్మ నిత్యత్వములో కూడా మనకు ఉంటుంది అనే విషయాన్ని మన ముందు ప్రభువు మాట్లాడుతుండగా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను, ఎవ్వరు కూడా అటు ఇటు చూడొద్దు. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ప్రభు తట్టు చూద్దాం. ప్రభు మనతో మాట్లాడాడు. ఇలాంటి ఒక సజీవమైన సాక్షిని మన ముందుకు తీసుకొచ్చాడు. ఈయన ఒక ఆయన్నే కాదు, ఎంతోమందిని దేవుడు మన ముందుకు తీసుకొస్తున్నాడు. ఒకవేళ మిగిలిన రోజుల్లో నువ్వు దొరకవని, ఈ రోజే నువ్వు దొరుకుతావని చెప్పి ఈ రోజు కోసమే దేవుడు ప్రియులరా ఆయన నడిపించాడు. ఒకసారి ఆలోచించేద్దాం. ఒక నామకార్థంగా బ్రతకడానికి కాదు, ఒక మంచి తీర్మానంతో బ్రతకడానికి ఈరోజు మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. ఒకసారి ఆలోచన చేద్దాం. సిలువ మీద వేలాడుతున్న యేసయ్య కనిపించాడు ఆయనకి. ప్రియులరా, ఎండలో ఆయన నిలబడలేనప్పుడు, ప్రభువా నా కొరకు నువ్వు నిలబడ్డావు, నేను నీ కొరకు నిలబడలేవా? నేను నీ కొరకు నిలబడ్డాను, నువ్వు నా కొరకు నిలబడలేవా అంటే ఆ బోర్డు పట్టుకుని ఆయన అలాగే నిలబడుతున్నాడానికి శక్తినిచ్చి దేవుడు నిలబెట్టి నడిపిస్తూ ఉన్నాడు. ఎంతోమందికి ఆయనకి లేదు, కానీ దేవుడు ఆయనకి ఇచ్చిన దాంట్లో నుంచే ఆయన ఇతరులకు కూడా ఇచ్చే వంతులు దేవుడు నిలబెట్టాడు. మళ్ళీ తిరిగి పాపం వైపు చూడకుండా ఆయన దేవుడు బలపరిచి నడిపిస్తూ ఉన్నాడు. ఇలాంటి ఒక మంచి సాక్ష్యాన్ని, మంచి మాటలను దేవుడు మనకు వినిపింపచేసినందుకు మనసారా దేవునికి స్తుతులు చెల్లిద్దాం. 10% ఇస్తే ఎంతో ఇచ్చేసామనుకుంటున్నాం మనం. ఆ 10% కూడా ఇవ్వనటువంటి వాళ్ళు కూడా మనలో ఉండొచ్చు. కానీ 10% ఇస్తే, దశమ భాగం ఇస్తే 10% మనం ఆయన్ని ప్రేమించినట్టు అనే మాట మన హృదయాలు తట్టలేదా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. దాహం వేస్తున్నప్పటికీ కూడా ప్రభువా నీళ్ళ కోసం కూడా నైనా నీ మీదే ఆధారపడి, ఆహారం కోసం నీ మీదే ఆధారపడి, ప్రతి అవసరత కోసం నీ మీదే ఆధారపడి ఒక సజీవమైన సాక్షిగా నేడు మా ముందు నిలబెట్టినటువంటి ఈ సహోదరుని బట్టి నీకు మనసారా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా ఆయనకు ఆయుష్ని ఇవ్వండి, ఇంకా ఆయనకు ఆరోగ్యం ఇవ్వండి, ఇంకా ఆయన్ని ఆత్మతో నింపి నడిపించండి. ఇంకా ఆయనతో పాటుగా ప్రభువా ఎంతమంది అయితే ఆయన ద్వారా ప్రేరేపించబడి పని చేస్తూ ఉన్నారో ఎవ్వరు కూడా ప్రభువా దేవా వెనుకంజ వేయకుండా నీ కొరకు పని చేయడానికి సహాయం చేయండి. ప్లీజ్ ప్రభువా సహాయం చేయండి. ఎంతోమంది నశించిపోతున్నారు ప్రభువా. నిజమే తండ్రి, మా కళ్ళ ముందు మేము వాళ్ళని చూస్తున్నాం. భయంకరమైన పాపములో ప్రభువా వారు కొట్టుకుపోతూ ఉన్నారు.
అపవాది యొక్క చేతుల్లో బందీలైపోయి ఉన్నారు ప్రభువా. వారిని విడిపించడానికి నైనా ఇదిగో ప్రభువా, మమ్మల్ని కూడా మీ కృపతో నింపి మీరు నడిపించండి ప్రభువా.